హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. ఇక ఆలస్యం చేయకుండా మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. నేను చామదుంపల పులుసు కోసమని ఒక పావు కేజీకి కాస్త ఎక్కువగా ఉన్నాయండి. కొత్త దుంపలండి, చక్కగా కుదిరింది కర్రీ. ఇక అవి తెచ్చేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకోవాలండి, మట్టిపోయేలా కడిగేసుకొని. నేను మామూలుగా అయితే గిన్నెలో వేసి ఉడికించుకోవచ్చండి. నేను మెత్తగా ఉండాలి, త్వరగా అయిపోవాలి కర్రీ, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కుక్కర్లో వేసి ఉడికించేస్తున్నాను. ఇలా ఉడకడం వల్ల దుంప బాగా ఉడుకుతుందండి. మనం వండుకునేటప్పుడు ఆ గుజ్జు అనేది పైన ఉంటుంది కదా, కాస్త ఊడి మనకి పులుసులో పడుతుంది కాబట్టి పులుసు కూడా చిక్కగా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి వీలైతే కుక్కర్లో వేసి ఉడికించుకోండి. 1-2 విజిల్స్కి వెంటనే తీసేసేయండి. మరి ఎక్కువగా ఉడికాయి అనుకోండి గుజ్జు గుజ్జు అయిపోతాయి. తెలియకపోతే కంపల్సరీ గిన్నెలోనే ఉడికించుకోండి. ఇక పావు కేజీకి కాస్త ఎక్కువ దుంపలు అన్నాను కదా, ఒక 7 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, తరిగి రెడీగా పెట్టుకున్నాను. మనం అవి ఉడికేలోపు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చేసేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది పని. ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగా వేగుతాయి. తినేటప్పుడు మనకి ఆ కమ్మదనం తెలియాలంటే లావులావుగా కోసి పచ్చిగా వేపకుండా సన్నగా తరిగేసి ఎర్రగా వేపుకున్నాం అనుకోండి, కర్రీకి టేస్ట్ వస్తుంది. చెప్పాను కదా, మనం కుక్కర్లో వేసి అవి ఉడికేలోపు మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు. ఇక నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరిగి రెడీగా పెట్టుకున్నాను. చెప్పాను కదా, సన్నగా తరుక్కోవాలి, ఇలా సన్నగా ఉండాలండి. ఇక మనం స్టవ్ మీద గిన్నె కూడా పెట్టేసుకొని తాలింపు వేసుకున్నాం అనుకోండి, దుంపలు ఉడుకుతాయి, అవి కూడా అందులో వేసేసుకోవచ్చు. అందుకే నేను గిన్నె రెడీ చేసుకుంటున్నాను. చూసారుగా విజిల్స్ వస్తున్నాయి. మనము ఆ కుక్కర్ దించేసి అది చల్లబడేలోపు మనం ఆయిల్ వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగిపోతాయండి. ఈలోపు చల్లబడితే ఒలిచి మనం తాలింపులో వేసేసుకోవచ్చు. చక్కగా తాలింపులో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. కాస్త జీలకర్ర అలా వేసేసుకోండి. ఆ జీలకర్ర వేడెక్కి పైకి తేలగానే మనం తరిగి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులో వేసేసుకోండి. తెలుసు కదా, వెంటనే మనం పసుపు వేసేసుకుంటాము. పులుసు కదండి, పసుపు బాగానే పడుతుంది కాబట్టి 1 స్పూన్ వరకు వేసుకోండి. అంటే స్పూన్ అంటే నిండుగా, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పసుపు చూసి వేసుకోండి. మరి ఎక్కువగా వేస్తే వాసన వస్తుంది కాబట్టి తెలుసు కదా మీకు, చూసి వేసుకోండి. వీలైతే 1/2 స్పూనే వేసుకోండి, సరిపోతుంది. వేసేసి పసుపు కూడా ఆ ఉల్లిపాయలు అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. చక్కగా పరిచేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మెత్తగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మూత పెట్టేసుకున్నాం అనుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఈలోపు 3వ విజిల్ కూడా వచ్చేసిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుక్కర్ చిన్న విజిల్స్ వచ్చిందండి, అందుకే నేను 3 విజిల్స్ వరకు ఉంచాను. మీరు చూసి ఉడికించుకోండి. మ్యాక్సిమం గిన్నెలో ఉడికించడానికి ట్రై చేయండి. నేనంటే హడావుడి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కుక్కర్లో వేశాను. ఇక ఒక గుప్పెడు చింతపండు అలా తీసుకొని దాన్ని ఒలిచేసి చక్కగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఈలోపు అది నానుతుందండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం చామదుంపలు ఒలుచుకునేలోపు ఇది నానిపోతుంది. శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసి అలా పక్కకు పెట్టేసుకోండి. ఇక ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. అయితే ఈ ఉల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ, పులుసుకు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మనకి ఉల్లిపాయలుగా ఉన్నప్పుడు మనం పులుసు పోసేసామంటే అవి పచ్చిగా తగులుతూ ఉంటాయి. పులుసు కూడా చిక్కదనం అస్సలు రాదండి. కాబట్టి చిక్కదనం రావాలి అంటే ఉల్లిపాయలు మెత్తగా మగ్గాలి, ఎర్రగా మగ్గిపోవాలి. ఇక ఇందులో ఈ టైంలో కాస్త కరివేపాకు వేసుకుందామండి, ఫ్లేవర్ చక్కగా పట్టేస్తుంది. ఇంకాస్త ఉంచేసుకుని అది పులుసు పోసాక వేసుకుందాము. ముందైతే ఇందులో ఒక 2 రెబ్బలు వేసేసాను, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. అవి చక్కగా వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇదంతా ఆవిరిపోతుంది కదా, ఈ చామదుంపలు ఒలిచేసి పెట్టేసుకుందాము. ఆవిరిపోయిందండి. చక్కగా ఈ చామదుంపలు కూడా ఒలిచి చూపించేస్తాను. బాగా మెత్తగా ఉడికాయండి, చూసారా, లావు కాయలండి. అది మెత్తగా ఉడికినా పర్లేదు, మనకి ఎక్కువగా చిన్న ముక్కలుగా అస్సలు కొయ్యకండి, అలానే వేసేసుకున్నా సరే. ఎందుకంటే కుక్కర్లో వేసాము, మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి మీరు అలా ఒలిచి ఇలా వేసేసుకోవచ్చు, కొయ్యాల్సిన అవసరం ఉండదు. కాస్త పెద్దగా ఉన్నాయి మరి అంటే అలాంటివి మాత్రం ఒక 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక ఇవి శుభ్రంగా వాటర్ తీసేసి చల్ల నీళ్ళు పోసి పక్కకు పెట్టానండి. చల్లగా అయ్యాక ఒలిచేసుకుందాము. ఈలోపు ఈ ఉల్లిపాయల్ని అస్సలు మర్చిపోకండి. ఇక ఉప్పు వేయాలి కదా, కరివేపాకు వేసాము, మూత పెట్టేసాము. ఇక ఇప్పుడు తీసేసి సరిపడా ఉప్పు తెలిస్తే వెంటనే వేసేసుకోండి, లేదా పులుసు పోసాక చూసి వేసుకోండి కాస్త. చూసారు కదా ఉల్లిపాయలు ఎలా ఎర్రగా వేగుతున్నాయో. ఇలా సిమ్ టు మీడియం దగ్గరే ఉంటున్నారు కదండి, అలా మారుస్తూ మరి హైలో పెట్టకుండా ఉల్లిపాయలను మార్చేయకుండా అలా సిమ్లో ఎర్రగా వేగేలా చూసుకోండి. అప్పుడే కర్రీకి కమ్మదనం వస్తుందండి. చూసారు కదా, ఉప్పు కూడా వేసాను, ఒకసారి కలిపేసుకున్నాను. ఇక అది అలా పక్కకు పెట్టేసి మనం చామదుంపలు ఒలిచేసుకుందాము. సిమ్లో పెట్టడం మర్చిపోవద్దని చెప్పాను కదండి, సిమ్లో పెట్టుకోండి. ఇక మనం దుంపలు ఒలిచేసుకుందామా మరి. నేను ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, వేగుతుంది చక్కగా. ఈలోపు ఈ 2 నిమిషాల్లో నేను ఒలిచేసుకున్నాను దుంపలు, కట్ చేసి పెట్టుకున్నాను. చూసారుగా, అలా కాస్త పెద్దగా కట్ చేసుకోండి. మీకు దుంప బాగా ఉడికిపోయింది తెలుస్తుంది కదండి, దాన్ని బట్టి సైజ్ కట్ చేసుకోండి. బాగా ఉడికితే కనుక కాస్త పెద్దగా, ఉడకలేదు అంటే తెలుస్తుంది గట్టిగా ఉందనుకోండి, ఒక 2-3 ముక్కలు ఎక్కువ కోసుకోండి. ఇక ఇవి ఇలా పక్కకు పెట్టేసుకోండి.
మనము కర్రీ వైపుకి వచ్చేద్దాము. చెప్పాను కదా, ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి, అప్పుడే చాలా టేస్ట్ వస్తుందండి. పులుసుకి చాలా కమ్మగా ఉంటుంది. ఇక జీలకర్ర ధనియా పౌడర్ అస్సలు మర్చిపోకండి. పులుసులు చేస్తున్నాము అంటే అందులో జీలకర్ర ధనియా పౌడర్ పడాల్సిందే అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్కి కాస్త ఎక్కువగా వేసుకున్నాను. చెప్పాను కదా, జీలకర్ర ధనియా పౌడర్ ముందు కాస్త వేసాను, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నానండి. చాలా కమ్మగా ఉంటుందండి. జీలకర్ర తగలాల్సిందే పులుసు అనేదానికి. ఇక నేను 2 కలిపి పెట్టుకున్నాను జీలకర్ర ధనియా, కాబట్టి అవి కూడా వేసుకున్నాను. వేసేసి అల్లం బాగా వేగేలా, అల్లం పచ్చిదనం పోవాలి కదండి, జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసాము. ఇక 2 కలిపి ఆ ఉల్లిపాయలంతా బాగా పట్టేలా కలిపేసుకోండి. చూసారు కదండి, ఉల్లిపాయలు ఎర్రగా ఎలా వేగిపోయాయో అలా వేగాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను ఇప్పుడే. ఇది కూడా వేసి కలిపాక, ఎందుకంటే ఇవన్నీ ముందు వేసేస్తున్నాను, మనం ముక్కలు వేసాక వేస్తే కలుపుతున్నప్పుడు చితికిపోతాయండి. అందుకని ఎలాగో ఉడికించాం కాబట్టి, అది కుక్కర్లో ఉడికించాం కాబట్టి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా వేసేసి కలిపామనుకోండి గుజ్జు గుజ్జుగా అవుతాయి. అందుకే ముందు ఇవన్నీ వేపుతున్నాను. కారం కూడా వేసాను, ఉప్పు వేసాము, జీలకర్ర ధనియా పౌడర్ వేసాము, అల్లం కూడా వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇక అన్నీ వేసేసి ఒక 1/2 నిమిషం అలా కలిపేశాను. ఇక మనం తరిగి రెడీగా పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో చామదుంప ముక్కలు, అవి ఇప్పుడు వేసేద్దాము. వేసేసుకోండి. మరి జిగట అనుకుంటాం కానండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉడికాక ఆ పులుసులోకి ఆ కమ్మదనం అంతా దిగుతుంది. రైస్లో వేసుకొని అలా పులుసు కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక కాస్త పులుసు వేసాను ముక్కలు వేయగానే, ఎందుకంటే అవి ఉడుకుతూ ఉంటాయి, మనం ఇంకాస్త పులుసు తీసుకోవచ్చు. ఇలా సరిపడా పులుసు చూసుకొని చిక్కగా ఉండేలా చూసుకోండి, మరి పల్చగా ఉంటే బాగోదు. ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి పులుసు చిక్కగానే అవుతుందండి. చూసి కాస్త వాటర్ తక్కువగా ఉండేలా పులుపు సరిపడా చూసుకొని వాటర్ చూస్తూ వేసుకోండి. ఇక నేను సరిపడా పులుపు చూసుకుంటూ సరిపడా వాటర్ వేసుకుంటూ పులుసు కలుపుకుంటూ మధ్య మధ్యలో చిక్కదనం తెలియాలి కదండి, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసుకున్నాను, మరి కాస్త పడుతుంది కాబట్టి నేను మరి కాస్త పిసికేసి పులుసు వేస్తున్నాను. మీరు కూడా అలానే జాగ్రత్తగా పులుసులు చేసేటప్పుడు కంపల్సరీ దగ్గరే ఉండాలండి. పులుపు అవి చూసుకుంటూ ఉండాలి. అలాగే ఉప్పు కూడా ఎక్కువ కాకుండా చూసుకోండి, తక్కువైనా పర్లేదు. ఇక సరిపడా పులుసు వేసుకున్నానండి. ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు కూడా వేస్తున్నాను. ఇక ఒక్కసారి కలిపేసుకొని మనము కాస్త ఇంగువ వేయడం అస్సలు మర్చిపోకండి. ఇది చాలా టేస్ట్ తెస్తుందండి పులుపు వస్తువులకి. ఉప్పు నేను మధ్య మధ్యలో చూసి మరి కాస్త వేసానండి, మీరు అదేంటో అనుకోకండి, ఉప్పే. ఇక అన్నీ వేసేసామండి. కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నామంటే దింపేసుకోవచ్చు. ఇక ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి మరిగించండి. అయితే మూత పెట్టేటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టండి, పొంగు రాకుండా ఉంటుంది. అలా కొంచెం క్రాస్గా పెట్టి పులుసు ఉడికించేసేయండి. ఇక మన దగ్గర ఫ్రెష్గా కరివేపాకు ఉంది కదండి, వేస్ట్ చేయడం ఎందుకు, అది కూడా వేసేసి సిమ్లో పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా ఉడకనిచ్చేసేయండి. అంతే అండి, కమ్మటి పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత కమ్మగా కనిపిస్తుందో. చూస్తుంటేనే అలా వేడి వేడి రైస్లో పులుసు వేసేసుకొని 2-3 ముక్కలు అలా వేసేసుకొని తింటూ ఉంటే ఆ కమ్మదనం చెప్తే తెలియదండి, తినాల్సిందే. చూస్తుంటే నోరు ఊరుతుంది ఆ పులుసు నాకు ఇప్పటికీ. కానీ మీరు కూడా ఒక్కసారి ఇలా చేసేసుకోండి. చూసారా ముక్కలు కూడా లావుగా ఎలా ఉన్నాయో. కాస్త వాటి మీద కట్టిన జిగట లాంటిది ఏదైనా ఉంటే మనం కుక్కర్లో వేసి ఉడికించాం కదండి, ఆ పులుసులోకి దిగిపోతుంది. పులుసుకి చిక్కదనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, చాలా కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి. పులుసు సింపుల్గా, ఏమి కొత్తగా వెరైటీగా ఏవేవో చెప్పి నేను చేయలేదండి, అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే. మీ దగ్గర కనుక జీలకర్ర ధనియా పౌడర్ లేకపోతే అది వేయకపోయినా సరే ఈ కమ్మదనం మామూలుగా ఉండదండి. కాబట్టి అది లేదు కదా, వండడం కుదరదని ఆలోచించకండి. ఇక పులుసు దింపేసే ముందు రెడీగా ఉన్న కొత్తిమీర అంతా అలా వేసేసుకోండి, మూత పెట్టేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, కమ్మటి చిక్కటి చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక తింటూ ఉంటే మీకు చేపల పులుసు తిన్నట్టుగానే ఉంటుందండి, అంత టేస్టీగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి నేను చేసినట్టుగా ఇలా చామదుంపల పులుసు ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా అన్నీ చూడరండి. ఇది ఇంతకుముందు నేను చామదుంపల పులుసు పెట్టాను, కానీ అది కొత్తలో నేను చేసిన విధానం ఎలా వచ్చిందో, వీడియో ఎలా తీసానో తెలియదు. కాబట్టి మళ్ళీ చేసి పెడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.